గతంలో కూడా కొంతమంది ముఖ్యమంత్రులు మోడీ ఏంది గిడి ఏంది అన్నారు. ఎక్కడ నిలబలియాలా కానీ వీళ్ళ కథలన్నీ పొట్టోని నెత్తు పొడుగోడు కొడితే పొడుగోడు నెత్తి పోషమ్మ కొడుతుంది. గుర్తుపెట్టుకో, పొట్టోని నెత్తి పొడుగోడు కొడితే పొడుగోడు నెత్తి పోషమ్మ కొడుతుంది. వాళ్ళు అనుకుంటారు ఏదో పేదోళ్ళు కదా, ఏది పడుతుంది మాట్లాడితే నడుస్తుంది, మేము ఎట్లయినా చరమని కావచ్చు, అబద్ధాలు చెప్పి కూడా మేము ముందుకు పోవచ్చు అని చెప్పి అనుకుంటాను. కానీ నువ్వేం చేస్తున్నావో అక్కడ కేంద్రం ఉంటుంది. ప్రతి నిత్యం గమనిస్తున్న విషయం మర్చిపోకు, నువ్వేం చేస్తున్నావో ఇవాళ తప్పించుకోవచ్చు, రేపు తప్పించుకునే ప్రసక్తి లేదు. మోడీ గారి నాయకత్వంలో 2 కుటుంబ పాలనకు ఈ దేశంలో ఆస్కారం లేదని చెప్తున్న మోడీ గారు. తండ్రి ముఖ్యమంత్రి అయితే అంటాడు, కొడుకు ముఖ్యమంత్రి అయితే అంటాడు, మనవడు ముఖ్యమంత్రి అవుతాడు. ఈ తాత జాగీరా. ప్రజాస్వామ్యంలో కుటుంబ పాలనకు ఆస్కారం లేదు. మోడీ గారి నాయకత్వంలో 2 కుటుంబ పాలనకు ఈ దేశంలో ఆస్కారం లేదని చెప్తున్న మోడీ గారు. తండ్రి ముఖ్యమంత్రి అయితే అంటాడు, కొడుకు ముఖ్యమంత్రి అయితే అంటాడు, మనవడు ముఖ్యమంత్రి అవుతాడు. ఈ తాత జాగీరా. ప్రజాస్వామ్యంలో కుటుంబ పాలనకు ఆస్కారం లేదు. మీరు చూసారు, కేజ్రీవాల్ ఢిల్లీలో ముఖ్యమంత్రి అయ్యి శిబురుగట్ట గుర్తుతో ఏమని వచ్చిండు, నేను లంచగొండితనానికి వ్యతిరేకము అన్నాడు. మరి లంచగొండితనానికి వ్యతిరేకం అన్నాడు. నా అంత నీతి మంత్రి భూపంచంలో ఎవడు లేడని చెప్పిండు. ధర్మానికి ప్రతీక నేనే అని చెప్పిండు కేజ్రీవాల్. ఇక్కడ కూడా ముఖ్యమంత్రి అదే చెప్పిండు సుమా. ఇక్కడ కూడా ముఖ్యమంత్రి కరప్షన్ లేని గవర్నమెంట్, నేను పుట్టిందే ప్రజల కోసం, తెలంగాణ కోసం, నేను పరిపాలిస్తుందే ప్రజల కోసం, నా సత్యాంత వరకు ప్రజలకు సేవ చేస్తా అని చెప్పిండు. ఇవాళ ఏమైపోయింది, వాళ్ళు ఇలా పోయి తిహార్ జైల్లో ఉన్నారు. అంటే అమ్మ లిక్కర్ స్కామ్ అంటే మామూలు కాదు. అంటే ఒక 1000 కోట్ల రూపాయలు. ఇలా మళ్ళా కేసీఆర్ గతంలో ఏం చేసిండో ఇలా మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా కలిసి చేస్తాడు. కార్పొరేటర్కి ఎంత పైసలు ఇవ్వాలి, కౌన్సిలర్కి ఎన్ని పైసలు ఇవ్వాలి, లీడర్కి ఎన్ని పైసలు ఇవ్వాలి, కుల సంఘాలకు ఎన్ని పైసలు కొనుక్കൂడే. ఏమైనా వ్యాపారంలో వస్తువుల మానాన అంగట్లో కొనుక్కుంటే దొరికేది వస్తువు, అంగట్లో కొనుక్కుంటే దొరికేది ఆత్మగుణం కొనుక్కోలేము. గుర్తుపెట్టుకోండి. పిచ్చలమ్మ మనం. ఎవడు ఏ పాటలో పోతున్నాడు, ఎవడు ఎందుకు పోతున్నాడు మనకు అర్థం కాదా. మనకు ఒక్కొక్కసారి ఊరంతా ఒక దారి అవుతుంది, ఊసలు వెలిగి ఇంకో దారి అవుతుంది. ఊరంతా ఒక దారి, ఊసలు వెలిగి ఇంకో దారి. ఇలా అమ్ముడు పిల్లలంతా ఒక దిక్కు అవుతారు, ధర్మం కాపాడుకునే ప్రజలతో ఇంకొక వైపు ఉంటారు. గుర్తుపెట్టుకోండి. మేము పనిని నమ్ముకున్న వాళ్ళం, ప్రజల్ని నమ్ముకున్న వాళ్ళం, ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళం తప్ప మేము అధికారం రాగానే అహంకారం పెరిగిన కాదు. కాబట్టి రేపు కో అంటే పిలిస్తే పలికే బిడ్డ ఇట్లా ఉంటాడు. మీరు గుర్తుపెట్టుకోండి. మీ కాలు కొడితే పని తప్పికే బిడ్డగా ఉంటాడు. మీకు ఎక్కడ మచ్చ లేకుండా ఈ నియోజకవర్గ అన్ని రంగాల అభివృద్ధిలో నేను ఆనాడు కొట్లాడే ఎమ్మెల్యేగా ఉన్నా. మీకు తెలుసు, కేంద్రంలో అధికారం మనదే కాబట్టి మోడీ గారి దగ్గర పోయి డైరెక్ట్గా పోయి మాకు ఈ పైసలు కావాలి, మాకు ఈ పని కాదు తెచ్చే సత్తా మనకు మాత్రమే ఉంటుంది. ఇక్కడ కనుక పట్టించుకోకపోతే గల్లా పట్టి అడిగే శక్తి కూడా నాకే ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు నన్ను నిండు మనసుతో ఆశించమని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, భారత్ మాతాకి, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే